కరీంనగర్ జిల్లా హుజరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రణవ్ పలు కాలనీలను సందర్శించిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరదలపై జిల్లా అధికారులు హుజరాబాద్ జమ్మికుంట కమిషనర్లతో మాట్లాడిన ప్రణవ్ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హుజరాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో వరద చుట్టుముట్టిందని దానికి తగ్గట్టుగా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని త్వరలోనే హుజరాబాద్ నాలాలపై బ్లూ ప్రింట్ తయారు చేసి పరిష్కారానికి కృషి చేస్తామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడితెల ప్రణవ్ అన్నారు. శుక్రవారం ఉదయం నుండే గాంధీనగర్ బుడగజంగాల కాలనీ మామిండ్లగూడ గ్యాస్ గోదాం ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన పర్యటించారు. ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలను దృష్టికి తీసుకురాగా వాటిని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని వరద సమస్యలపై శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలను సిద్ధం చేసేలా కలెక్టర్లతో మాట్లాడామని అన్నారు. గురువారం రాత్రి నుండే అధికారులకు సూచనలు చేశామని ముందస్తు చర్యల్లో భాగంగా ఓ ఫంక్షన్ హాల్లో లోతట్టు ప్రాంతాల వారిని తరలించే విధంగా సమాయత్తం చేసేలా అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ కమిషనర్ సమ్మయ్య, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు అది డ్రైన్ క్లియర్ చేయడానికి కూడా లేదు. ఇవన్నీ కట్ చేయడం వల్ల చేయడానికి కూడా క్లియర్ చేస్తేనే ఇది కొంచెం దారికి వచ్చింది. ఎప్పుడు కూలిపోయే పరిస్థితి ఉప్పలమ్మ సార్, మూట ఉప్పలమ్మ. ఇప్పుడు అది డ్రైన్ క్లియర్ చేయడానికి కూడా లేదు. ఇవన్నీ కట్ చేయడం వల్ల చేయడానికి కూడా క్లియర్ చేస్తేనే ఇది కొంచెం దారికి వచ్చింది.
పురుగులు పోయే పరిస్థితి ఉప్పలమ్మ సార్ మొత్తం ఉప్పలమ్మ కావచ్చు. ఇవి కూడా సార్ దృష్టి తీసుకుపోయినాం, ఖచ్చితంగా మంజూరు చేస్తాడు. రెండవది ఇంకా కొంతమంది పేదవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని ఇంజనీరింగ్ మంజూరు చేయాలి. రెండవది ఆ పూర్తి స్థాయిలో కష్టమైన పరిస్థితి ఉన్న వాళ్ళకి కొన్ని డబ్బులు కూడా మంజూరు కావచ్చు. ఇవి కూడా సార్ దృష్టి తీసుకుపోయినాం, ఖచ్చితంగా మంజూరు చేస్తాడు. రెండవది ఇంకా కొంతమంది పేదవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని ఇంజనీరింగ్ మంజూరు చేయాలి. రెండవది ఆ పూర్తి స్థాయిలో కష్టమైన పరిస్థితి ఉన్న వాళ్ళకి కొన్ని డబ్బులు కూడా మంజూరు 2-3 మాత్రం దీన్ని ఇప్పుడు రాజకీయ కోణం ఒకసారి మనం ఆలోచించుకుంటే అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము అభివృద్ధి చేయబోతున్నాము. మాకు విప్పుగున్నారు, మంత్రులు ఉండే, ప్రభుత్వం ఉంది, మరి ఏం చేసింది అనేది మాకేది తెలుస్తుంది. ఎట్లాంటి సమస్యలు ఇప్పుడు మేము ఒక్కొక్కటి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం. మేము దాదాపు ఇప్పుడు పట్టణంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, దమ్మకపేట చూసుకుంటా నీటి సమస్య కానివ్వండి, గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ సమస్య కానివ్వండి, ఇది మొన్న షాదీఖానాకి కూడా మేము కాంపౌండ్ మాకు చూపెట్టినప్పుడు షాదీఖానా పెద్దపల్లిలో కబ్రిస్తాన్ కానివ్వండి, ఇక్కడ ఏవైతే షాదీఖానాకి కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ నిర్మించిన ఒక టెంపుల్ మేము హనుమాన్ టెంపుల్కి కూడా ఫండ్ పెట్టింది. ఇట్లాంటి అనేక రకమైన కార్యక్రమాలు ఎన్నో ఏళ్ల నుంచి వీటిని పట్టించుకో దశాబ్దాలుగా ఉన్న సమస్యలను కూడా ఇప్పుడు మేము తీర్చబోతున్నాం. మరి ఇప్పుడు ఇది ఒక షో రాజకీయంగా చేసుడు కాదు. రేపు ఎమ్మెల్యే వస్తాడు, ఏదంటే మాట్లాడతాడు, మళ్ళీ బురద జల్లే కార్యక్రమం కాదు. దీన్ని శాస్త్రీయ పరిష్కారం చేయాలి. వీడియోలు చేసి అతను వైరల్ చేసి తిరుగుడు కాదు. ఇప్పుడు రేపు మళ్ళా వచ్చే సంవత్సరం లోపు ఇక్కడ మన ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం. మన హుజరాబాద్ మండలంలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సంవత్సరంలో ఎంతైతే కావాలో నిన్న రాత్రి 4-5 గంటలనే అంత నమోదవడంతోని హుజరాబాద్లో కొన్ని వార్డులలో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, గాంధీనగర్లో కానివ్వండి, మామిలావాడ కానివ్వండి, లేకపోతే కాకతీయ కాలనీలో, బుడగజంగాల కాలనీలో, 17th వార్డులో కొన్ని వాడల్లా ఏదైతే నీటి ఇల్లు లోపలికి వచ్చి జరిగిందో, మరి వాళ్ళ అందరినీ రాత్రే మేము కమిషనర్లతో మాట్లాడి, ఆ సిబ్బందితో మాట్లాడి, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాత్రంతా వాళ్ళని ఇక్కడ ప్రతాప్ సాయి గార్డెన్స్లో తీసుకుపోయి వాళ్ళకి వసతులు పెట్టి భోజన వస్తువులు చేయించి, ఒకసారి మళ్ళీ నీళ్లు తక్కువైన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపుడు జరిగింది. ఈ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏవైతే ఈరోజు 4-5 వార్డుల్లో మేము అందరం కమిషనర్తో పాటు ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళందరితో పాటు ఇక్కడ ఏరియాల సమీక్షించి శాశ్వత పరిష్కారం చేయాలి. మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే వీటికి శాశ్వత పరిష్కారం కావాలి. ఎందుకంటే ఫండ్ తక్కువ ఫండ్ అంటే ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ ఫండ్ అని మనం ఎంత పెట్టినా ఒక ప్రాంతానికి అవుతుంది, ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ ఉండలేదు. సో దీన్ని మేము కలెక్టర్తో కూడా ఇలా మాట్లాడడం జరిగింది. హుజరాబాద్ పట్టణానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయించి ఫండ్ ఎంత దానికి అవుతుంది ఎస్టిమేట్ చేయించి మన ఫండ్తో ఒకటేసారి మనం పనులు చేపిస్తే ఈ వరద అంతా ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు హుజరాబాద్ పట్టణం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఇంత పడ్డ దాదాపు 80% వార్డులలో ఇబ్బంది జరగలేదు దేవుడి దయ వల్ల. కానీ అక్కడ కూడా మన అధికారులు కూడా ఎప్పటికప్పుడు రాత్రంతా పాపం కష్టపడ్డారు. వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తున్నాం. దాంతోపాటు రానున్న రోజుల్లో కూడా దీన్ని నాకు చెప్పినట్టు ఒక బ్లూ ప్రింట్ మంచిగా బ్రహ్మాండంగా తయారు చేసి ఇక్కడ మళ్ళీ రేపటి నాడు ఇట్లాంటి విపత్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసే ప్రయత్నం చేస్తామని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.